తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, వడ్లాయనకి తెడ్డు కరువు. వడ్లాయన అంటే కార్పెంటర్, తెడ్డు అంటే ఇంట్లో మనం వంట వండుకునే ఒక చెక్క గరిటె అనమాట. అంటే ఊరంతా ఆయన చెక్క పనులు చేసిస్తుంటాడు, కానీ ఇంట్లో పనులు మాత్రం చేయడు. ఈ సామెత ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని చూసే పెట్టిర్రేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గొప్ప ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. ఐప్యాక్, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో కన్సల్టెన్సీ పెట్టి ఎంతో మందిని అధికార పీఠాల మీద కూర్చోబెట్టిండు. భారత ప్రధానమంత్రి పీఠం మీద మోదీని కూర్చోబెట్టడంతో పాటు ఉత్తరప్రదేశ్లో యోగి, ఢిల్లీలో కేజ్రీవాల్, బీహార్లో నితీష్, ఏపీలో జగన్, ఇట్లా ఎంతో మందిని అధికార పీఠాల మీద కూర్చోబెట్టిండు. కానీ ఇప్పుడు తనే సొంతంగా ఎప్పుడు ఎవరికో ఒకరికి పనిచేయడం ఎందుకు, నేనే సొంతంగా బరిలోకి దిగితే బాగుండు అని చెప్పి తన సొంత రాష్ట్రం బీహార్లో జనసూరజ్ అనే ఒక పార్టీని పెట్టిండు. చాలా మంచి మంచి హామీలు ఇచ్చిండు. ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పన, వలసలు నివారించడం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడికి పోయినా బీహార్ కార్మికులు అంటారు. అట్లాంటి వలసల్ని నివారించడం. అంతేకాకుండా 2 ఏళ్ల నుంచే ప్లాన్ చేసుకుండు. బీహార్ బద్లావ్ పేరుతో ఒక యాత్రను కూడా చేపట్టిండు. ఈ వ్యూహాలు ఏవి ఆయనకు కలిసి రాలేదు. ఆల్మోస్ట్ 150 సీట్లలో పోటీ చేస్తే ప్రతి చోట డిపాజిట్ గల్లంతే 3వ స్థానంలో నిలిచిండు. మొత్తం రాష్ట్రం అంతా కలిపి 3.5% ఓట్లు వచ్చినాయి.